ఇండియన్ మైండ్ సెట్లో కూడా ఏముంటుందంటే జబ్బు అనేది నాకు రాదు అవతలోడికే వస్తుంది అనే ఫీలింగ్లో ఉంటాం. అండ్ హెల్త్ అనేది మనం వి నెవర్ కన్సిడర్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. ద ఇన్సిడెన్స్ అండ్ ఏజ్ ప్రివలెన్స్ ఇన్ యంగ్ ఏజ్లో ఎక్కువైంది. హార్ట్ అటాక్స్ ఇన్ మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ విపరీతంగా పెరిగినాయి. మెజారిటీ ఈజ్ లైఫ్ స్టైల్. మీరు తినేదానికి మన పిల్లలు తినేదానికి ఇఫ్ దే గో బ్యాక్ దేర్ ఈజ్ ఎ vast difference. And the amount of junk and westernization ఎంత స్ప్రెడ్ అయిపోయిందంటే we eat in huge volumes with the western that burgers, pizzas or whatever nonsense it is. Insulin resistance, insulin disorder, diabetes, heart disease, everything ఇవన్నీ కూడా ఒక సీక్వెన్స్లో అన్నీ వచ్చేస్తాయి. ఇఫ్ యూ గివ్ షుగర్ బాడీ ఆర్ బ్రెయిన్ విల్ లాస్ మోర్ షుగర్. అండ్ ఇప్పుడు స్కూల్స్లో కూడా నౌ దెర్ యూస్ టు బి ఎ పీటీ క్లాస్ ఎవ్రీ డే, స్పోర్ట్స్ అనేది ఉండేది. నౌ యూ నెవర్ సీ ఏ ప్లే గ్రౌండ్ ఇన్ ఎనీ ఆఫ్ ద స్కూల్స్. గేమ్ అంటే వీ హ్యావ్ సీన్ సమ్ వీడియోస్, ఏమ్రా గేమ్ ఆడట్లేదంటే అమ్మ ఫోన్ వేయట్లేదు అనే స్టోరీ అయిపోయింది మనకి. సో జిమ్లో కుప్పకూలిపోతున్నారు అంటే ఆల్రెడీ వాళ్ళు ఒక ఫిట్నెస్ ఫ్రీక్స్ అని అర్థం. ఎందుకు వాళ్ళంత ఫిట్నెస్ ఫ్రీక్ అయ్యింది కూడా? దే టేక్ దిస్ అనబాలిక్ స్టెరాయిడ్స్. ఈ స్టెరాయిడ్స్ వల్ల కొంత ఎఫెక్ట్ ఆ కొర్నరీస్లో లేయర్ డ్యామేజ్ అయిపోయి హార్ట్ అటాక్ ప్రోన్ ఉంటుంది. సమ్ పీపుల్ కుడ్ బి స్మోకర్స్, ఇట్లా కూడా ఉండొచ్చు. డాక్టర్ని దేవుడిగా అనుకుంటారు తెలుగు వాళ్ళు, మీరేమంటారు? డాక్టర్ అనేవాడు నెవర్ కెన్ బికమ్ ఏ గాడ్. డాక్టర్స్ కొందరు కోట్లలో సంపాదిస్తున్నారు అది, బట్ టు ఎర్న్ దట్ దే మే బి వర్కింగ్ 18 hours a day వర్క్ చేస్తే కానీ దే కాంట్ రీచ్ దట్. మెడికల్ పాలసీస్ రైట్ నౌ ఉన్న వాటితో మీరు హ్యాపీగా ఉన్నారా? ఆర్ డూ యూ థింక్ దే ఆర్ హ్యాంపరింగ్ యువర్ సర్వీసెస్ యాజ్ పర్ గవర్నమెంట్? ఇఫ్ యూ ఆస్క్ మీ బ్లంట్లీ, రాడికల్ చేంజెస్ ఆర్ నీడెడ్ ఇన్ హెల్త్ కేర్ ఇన్ దిస్ కంట్రీ. హైదరాబాద్లో దొరికింది మీరు రెస్ట్ ఆఫ్ ద తెలంగాణకి వెళ్తే మీకు దొరుకుతుంది. ఇప్పుడు సౌత్లో దొరికిన హెల్త్ కేర్ యూ వోంట్ సీ ఇన్ ద నార్త్. మన డిస్ట్రిక్ట్స్లో దొరికినంత కూడా వాళ్ళకి దొరకదు. టు సమ్ ఎక్స్టెంట్ గవర్నమెంట్ ట్రై టు కాంపన్సేట్ విత్ దిస్ స్కీమ్స్. దట్ స్కీమ్స్ ఆర్ ఆల్సో డెడ్. హెల్త్ కేర్ needs huge budget. మన government spending is hardly 2% or less than that on 2%. Yeah, on the whole GDP. డాక్టర్స్ ఉన్నంత బిజీ లైఫ్, మెస్సీ లైఫ్ ఇంకొకటి లేదు. అసలు నా పిల్లలు డాక్టర్సే చెయ్యం నేను అని. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? See, ఇంతకుముందు రోజుల్లో ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందంటే వయసు పైబడుతుంది కదా అందుకే వచ్చింది అనేవాళ్ళు. కానీ ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా చిన్న చిన్న పిల్లల నుంచి కూడా మనం చూస్తున్నాం ఎంతమంది హార్ట్ డిసీజెస్తో బాధపడుతున్నారనే విషయాన్ని. సో ఇదే విషయం గురించి నేను మాట్లాడబోతున్నాను డాక్టర్ అనిల్ కృష్ణ గుండాల గారితో. హీఈస్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ టు మెడికవర్ హాస్పిటల్స్. ఇది మాత్రమే కాదు, ఇంకొక సిగ్నిఫికెంట్ కాన్వర్జేషన్ కూడా జరగబోతుంది ఈరోజు. ఏంటంటే మెడికవర్ హాస్పిటల్స్ ఒక ఇంటర్నేషనల్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ కేకేఆర్ అనే గ్రూప్కి మెడికవర్ హాస్పిటల్స్ 100% స్టేక్ వెళ్ళబోతుంది. సో ఈ విషయం గురించి కూడా మాట్లాడబోతున్నాం. సార్ నమస్తే. సార్, యాజ్ ఎ బడ్డింగ్ ఆంటర్ప్రెన్యూర్, ఎవరైనా సరే ఒక ఇన్వెస్టర్ని తీసుకొస్తున్నారు అంటే వాళ్ళకి 100% స్టేక్ అయితే ఇవ్వాలని అనుకో, ఎంతో కొంత మన దగ్గర పెట్టాలి అనుకుంటాం. బికాస్ మనకు కూడా కొంత డెసిషన్ మేకింగ్లో అవకాశం ఉండాలి అని. సో మెడికవర్ ఇది ఈ డెసిషన్ ఏంటి అసలు? 100% స్టేక్ కేకేఆర్కి వెళ్ళడం ఏంటి? సో మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ ఉంటాయమ్మా దిస్ ఇన్వెస్ట్మెంట్, రీఇన్వెస్ట్మెంట్ అండ్ అదర్ థింగ్స్. బట్ యాజ్ సచ్ 2017లో వీ హ్యావ్ సోల్డ్ ఎ స్టేక్ టు మెడికవర్. మెడికవర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ప్రైవేట్ is an invested into the company. మా కంపెనీ పేరు యాక్చువల్లీ సహృదయ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్. సో మెడికవర్ itself is a listed company in Sweden. వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆల్రెడీ. క్రమంగా బికాస్ ఆఫ్ ద గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్, అంటే దట్స్ ద విజన్ విచ్ వీ హ్యాడ్ టు మేక్ ఇట్ బిగ్గర్ అండ్ బిగ్గర్. వాళ్ళు దే ఆల్రెడీ హ్యావ్ బికమ్ ఎ మెజారిటీ ఇన్ టు ద కంపెనీ. సో వీ ఆల్వేస్ హ్యావ్ బికమ్ ఆల్రెడీ వీ ఆర్ ఎ మైనారిటీ. సో నౌ ఫ్రమ్ హియర్ మనకున్న స్టేక్లో వన్స్ యూ లూజ్ మెజారిటీ యూ లూజ్ మోస్ట్ ఆఫ్ ద కంట్రోల్స్ ఇన్ దట్. సో అండ్ యూ ఆల్వేస్ వర్క్ ఫర్ యువర్ this thing, your vision cannot be 100% accomplished. And certainly on a long run what happens is, this industry which we are in, the healthcare industry, it needs lot of capital and the needs have increases, and the way the thing it needs lot of capital to be put in. So deeniki if you bring in more capital again you get diluted to that extent. So it's not that we make money every day and to get reinvested into that. This is not an industry of that. So the best option when you are having a decent value coming up,
you better exit and allow someone to grow it even bigger. So Mhm. ultimately the company is founded by us. Wherever whoever hands it should do well. So then you focus on new things, new ways to do things. Okay. That's the reason we had సో to ఫోకస్ ఆన్ న్యూ థింగ్స్ అంటున్నారు. సో యూ మస్ట్ బి హ్యావింగ్ ఏదో ప్లాన్స్ ఖచ్చితంగా మీకు ఉండే వాట్ ఈస్ దట్ న్యూ ఫోకస్? So already we are into a bit of a diagnostic space. Koncham Sprint Diagnostic family runs that. So we will increase the diagnostic space going forward from here. So the ipudu varaku part-time job laga unindi. Now it becomes a full-time job and it is majority controlled by us. So far we don't have any major investments or investors into that. So I think the next journey for us will be on the diagnostic front, because we always, once you exit, you will have a non-compete. Whether we'll come back into the hospitals or not is a long drawn this thing, because we have to continue growing this company in the hospitals, irrespective of the share sold out and other things. We still have to make them take the proper control. In the next 2 to 3 years we still have to run this business. So అప్పటి వరకు we cannot run into any hospitals, or future లో రన్ చేస్తామో లేదో కూడా తెలియదు కానీ, but until then the diagnostics will be the next big thing for us. Okay. As such. సో కమింగ్ బ్యాక్ టు Medicover, బిజినెస్ డెసిషన్స్ అండ్ క్లినికల్ డెసిషన్స్, ఏది ముందు బ్యాక్ సీట్ తీసుకోబోతోంది రెండిట్లో? See, ultimately business and see, this hospital industry, you cannot take two different views. Business has to go with your right clinical decisions. So you cannot have two different things. Clinical decisions right ga unte, your business will also be right. Okay. You can't have two different things. One is a business decision, one is a clinical decision kind. So if you don't give the right clinical perspective in hospital industries, that business decision will never be right. So you have to have the right clinical outcome to get a right business outcome also. So sometimes business can fail in various ways, but if you do the right clinical thing, eventually your business decision will also be right. ఓకే సార్, అల్టిమేట్లీ ఒక పేషెంట్కి లేదంటే ఒక మధ్యతరగతి ఎవరైనా సరే మెడికవర్ హాస్పిటల్కి వస్తున్నారు, ఇదిగో ఇలాంటి ఒక మేజర్ చేంజ్ జరగబోతుంది, కేకేఆర్ అని ఒక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడికి రాబోతుంది అని తెలిసినప్పుడు ఒక పేషెంట్కి ఇవన్నీ అవసరం లేదు. వాట్ బాదర్స్ హిమ్ ఇస్, ఇది నా జీవితాన్ని ఏ విధంగా ఇంపాక్ట్ చేయబోతోంది, ఇది నాకు ఉపయోగకరంగా ఉంటుందా లేదా అనేది. సో దానికి మీరేం చెప్తారు? సో ఎనీ క్లినికల్ అవుట్కమ్ అంటే పేషెంట్ పర్స్పెక్టివ్గా చూస్తే విల్ బి డిటర్మైన్డ్ బై ద కన్సర్న్ క్లినిషియన్. సో ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా ద కన్సర్న్ క్లినిషియన్ విల్ మేక్ ద డిఫరెన్స్. Hospitals only create an environment for the clinician to do the right things. Sir. So if the clinician is right, the outcomes will be right. So clinicians as such nothing will change within the system. Mem chesina financial transactions will not change any of the clinical perspective. Okay. Because manam ee clinical enterprise or this hospital manam set chesindi with a vision that manaki whoever will give the right clinical outcomes. Itlanti hand pick choose cheskoni we have built an enterprise where the clinician stays at the top. ఇప్పుడు వరకు మన సిస్టమే అట్లా ఉంది. సో ద రైట్ క్లినిషియన్స్ విల్ గివ్ ద రైట్ క్లినికల్ అవుట్కమ్స్ అండ్ అవర్ సిస్టమ్ ఓన్లీ వర్క్డ్ అరౌండ్ ద క్లినిషియన్ టు గివ్ దట్ అవుట్కమ్. ఈ సిస్టమ్ మారినంత వరకు పేషెంట్ షుడ్ నాట్ ఫీల్ ఇన్సెక్యూర్. యాజ్ మేము ఉన్నంత వరకు దట్ విల్ కంటిన్యూ. సో హోప్ఫుల్లీ the promise from the buyers is that we'll continue the legacy whatever we have started. Okay. So as such adi marinanta varaku clinical outcomes will definitely be good. So మేనేజ్మెంట్ ఎక్కడైనా సరే చేతులు మారుతుంది అన్నప్పుడు జనరలీ ఒక పర్సెప్షన్ ఉంటుంది అందరిలో, డెఫినెట్లీ ఎవ్రీథింగ్ విల్ చేంజ్ అనేది. So one thing will definitely change is in the top managerial things. Some things can change but not at the clinical level. Okay. So clinical level lo pedda maradu and nothing is going to change overnight. And if you bring in a complete different atmosphere into the existing system which is working, then it will be a disaster for whoever it does. Adi nenu avvochu inkokaru avvochu gaani, but if at all you change the whole atmosphere as such, which no business, see KKR is
not a hospital running industry. It is a private equity fund. Right. They will be worried about their investments and the return. They are not worried about who is running, how is it is running, or they won't dare to change the whole thing overnight. So no one will do. No brainy investor will do that. So they have to continue the legacy. There may be some tight controls in the administrative firm. ఎక్కడైనా లీకేజెస్ ఇట్లాంటివి ఉంటే వాటిని ప్రివెంట్ చేసేదానికి దే మే బి అగ్రెసివ్, బట్ నాట్ ఆన్ ద క్లినికల్ సైడ్. ఓకే. సో ఇప్పుడు కేకేఆర్ ఇప్పుడు చాలా కీన్గా అబ్జర్వ్ చేయబోతోంది. సో ఏమైనా చిన్న లూప్ హోల్స్ ఉన్నా సరే చేయబోతోంది. ఇదంతా ఓకే సార్. బట్ యాజ్ ఇన్ ఇన్ని రోజులు ఇది మీ చేతిలో ఉంది, అన్ని డెసిషన్స్ మీ చేతి మీదుగానే వెళ్ళాయి. సో ఇప్పుడు డెసిషన్ మేకింగ్ అనేది ఇక్కడ లోకల్ పీపుల్ని కానివ్వండి, లోకల్ మైండ్ సెట్స్ని కానీ కేకేఆర్కి అర్థం అవ్వదు, మీకు మాత్రమే అర్థం అవుతుంది. సో మీ ఇన్పుట్స్ని ఎంతవరకు వాళ్ళు వెల్కమ్ చేసేలా ఉన్నారు? సో డెఫినెట్లీ దే హ్యావ్ టు. ఎనీవన్ అదే చెప్తున్నాను, ఓవర్ నైట్ ఇప్పుడు డాక్టర్ అనిల్ అండ్ హిస్ టీమ్స్ లెగసీని తీసేసి కేకేఆర్ లెగసీ అనేది వస్తే దిస్ ఆర్గనైజేషన్ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్ విల్ నాట్ వర్క్. దే హ్యావ్ టు వర్క్ విత్ the vision which we worked so far and continue the legacy so that the organization can become bigger and stronger also. So adi cheyakunda undedaniki there are no reasons. So they have to work with us, we have to work with them to make it more successful, more strong. Right. So sorry, bigger investors are coming in. On a positive side, idi ela expand avabothundi? How are you seeing the future in the next 5 years? So see, as such our focus was more on establishing more hospitals. Okay. So we chose a path where we leased buildings most of the time. Rental outcomes, rental buildings paina most of our business, except for one or two, most of them are rental buildings. So as such, these are painful points for any hospital. So now probably KKR will be within the system. You buy out some of the buildings because you need money for that. Right. So they may buy the real estate part of that. So integrate into it. Wherever the geographies we are strong, try to even strengthen. Wherever there is a scope of expansion. If you see, we are in 4 or 5 different metros, like Hyderabad, we are in Bangalore, we are in Pune, we are in Mumbai kind of a thing. వీటిలో you can add more beds, and in the sense new hospitals, new territories, new geographies. So that gives a footprint for KKR also. ఇప్పుడు మనం ఏదైనా కొత్త సిటీకి వెళ్ళి ఆ కల్చర్ని అడాప్ట్ చేసుకొని ఒక హాస్పిటల్ సెటప్ చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ పెయిన్. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద డైనమిక్స్, హౌ ద డాక్టర్స్ వర్క్, హౌ ద పేషెంట్స్ రియాక్ట్, what kind of a market it is. Because we already are in this market, it is easy access if they had to add more hospitals. For example, Pune is a big market, Bangalore is a big market. Hyderabad lo kuda recent ga we were stuck with only 1 or 2 facilities. Now the horizon has expanded. Hyderabad itself, if you break into multiple zones, government చేసినట్టు క్యూరు ఇట్లా రకరకాలుగా కాకుండా within there are Eastern Hyderabad which is under penetrated by healthcare system. West లో ఎక్కువ ఉంది, కానీ నార్త్ అండ్ సౌత్ అగైన్ దెర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ ఎ థింగ్. ఇట్లా బ్రేకప్ చేసుకొని చేస్తే దెర్ ఇస్ లాట్ మోర్ నీడ్ ఫర్ ద హెల్త్ కేర్. Most of it is now concentrated only on this western part. So if you go to north or east, it is very less. Kani populations have exploded to a large extent. So there is a possibility. So for all this you need capital. So again that crux comes there. So అందుకోసం I think they will do well. So I think they will add more beds into the geographies which we are already in. కొత్త ఏరియాకి వెళ్తే it's always a pain. You need to understand the markets and other stuff. Right. So final question on this subject, sir. Are we going to rename దీన్ని ఇప్పుడు మెడికవర్, కేకేఆర్ మెడికవర్ అని కానీ లేకపోతే ఇంకోలా ఏమైనా మారుస్తామా? Yes, naturally, because KKR has bought other hospitals also. So they don't want different names at different geographies. So వాళ్ళు కేరళలో బై చేస్తున్నారు, they have bought hospitals in Tamil Nadu, now in Andhra. So now Medicover ni konangane they are now into 4 different states again. So naturally oka integrated where they can
integrate and get one name for all this that works Okay. well, workouts for them, probably they will do that as time passes. సార్ ఈ నగరానికి ఏమైంది అన్నట్టు ఈ గుండెకి ఏమైంది? ఎందుకంటే ఎంతమంది అంటే ఇప్పుడు యంగ్స్టర్స్ని 30లో ఉన్న వాళ్ళని చాలా మందిని చూస్తున్నాం అనుకునే టైంలో సడన్గా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్న చిన్న పిల్లలు అలా పిట్టలా రాలిపోతుంటే, అండ్ ఏంటి డయాగ్నోసిస్ అంటే ఏం లేదు, జస్ట్ హార్ట్ అటాక్. చిన్న పిల్లల్లో హార్ట్ అటాక్ ఏంటి అసలు? సో చిన్న పిల్లలలో జనరలీ హార్ట్ అటాక్ అనేది వెరీ వెరీ రేర్ అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ సమ్ జెనెటిక్ అనామలీస్ ఉంటే తప్పితే హార్ట్ అటాక్స్ జనరలీ యూ డోంట్ సీ ఇన్ కిడ్స్. సో వాళ్ళకి కార్డియాక్ ఇష్యూస్ ఉండుండొచ్చు, లైక్ కంజెనిటల్ హార్ట్ డిసీజ్ ఆర్ వాల్వులర్ డిసీజ్ ఆర్ కొన్నిసార్లు అరిథ్మియా రిలేటెడ్ జెనెటిక్ డిజార్డర్స్ కూడా ఉంటుంది. వీటి వల్ల దే మే సడన్లీ కొలాప్స్ బికాస్ ఆఫ్ దాట్. సో బేసిక్గా హార్ట్ అటాక్స్ అనేది కిడ్స్లో ఉండదు, బట్ యాజ్ సచ్ మీరు చెప్పినట్టు ద ఇన్సిడెన్స్ అండ్ ఏజ్ ప్రివలెన్స్ ఇన్ యంగ్ ఏజ్లో ఎక్కువైంది. ఈవెన్ ఇన్ 20s కానీ మనకి 30sలో కానీ హార్ట్ అటాక్స్ ఇన్ మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ విపరీతంగా పెరిగినాయి. అండ్ మెజారిటీ ఈజ్ లైఫ్ స్టైల్. సో ఇట్స్ బేసిక్గా హార్ట్ అటాక్ అంటే ఇట్స్ నాట్ ఏ డిఫరెంట్ ఎంటిటీ, ఇట్స్ ఎ మెటబాలిక్ డిజార్డర్. సో మనం తీసుకునే ఫుడ్ right from the child to what we are carrying will change the metabolic effects on the body. దానివల్లే you see అంటే మనం ఫీడ్ చేస్తూ ఇప్పుడు if by the time you came in మీరు తీసుకుంటున్న ఫుడ్ to what you are eating now has changed drastically. మీరు తినేదానికి మీ పిల్లలు మన పిల్లలు తినేదానికి if they go back there is a vast difference. And the amount of junk and westernization ఎంత స్ప్రెడ్ అయిపోయిందంటే we eat in huge volumes with the western, that burgers, pizzas or whatever nonsense it is, we are adding that to our diet. సో హార్ట్ డిసీజెస్ రావడానికి మీరు మేజర్గా లైఫ్ స్టైల్ అన్నారు. Exactly. లైఫ్ స్టైల్ ఇన్ ద సెన్స్ లైక్ వాళ్ళు పడుకునే సమయం కావచ్చు, వాళ్ళు ఎక్సర్సైజింగ్ కావచ్చు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, ఆర్ అదర్ కైండ్ ఆఫ్ స్ట్రెస్. ఈ రాలిగైనా ఇంకా ఏమైనా ఉన్నాయా? First and foremost 80% of the problem starts with that. So we are having very high calorie, process driven, high sugar content, high carb content diet right from the childhood. Even if you take our milk products, if you take the baby milk powders which are giving as supplements to that, mana feeds low, the sugar content is pretty high. So from there to whatever you feed the baby subsequently, it is loaded with sugars. That is the basic concern which is carrying as and when if you give sugar, body or brain will ask more sugar. Meer sugar feed cheste inka sugar kavalani adutadi. The more you keep adding this junk to the lifestyle, this is the problem which we inherently, insulin resistance, insulin disorder, diabetes, heart disease, everything iyanni kuda oka sequence lo anni vachestayi. That is why you see. And moreover smoking iyanni add cheste they are adding more to the already existing complexity ki. The risk factors are also adding. And ఇప్పుడు schools lo kuda now ఇంతకుముందు there used to be a PT class every day, sports అనేది ఉండేది. Now you never see a playground in any of the schools. Ground ledu, nothing. So the activity has gone through. More and more kids now phone game ante we have seen some videos emra game adatledu ante amma phone eyatledu ane story అయిపోయింది మనకి. So sport has slowly vanished into the day to day curriculum of students lo kuda taggipoyindi. So that carries వాళ్ళు మళ్ళీ అడోల్సెంట్కి వచ్చేతలకి ఇట్స్ ఆల్మోస్ట్ జీరో. ఇట్స్ ఓన్లీ పార్టీయింగ్, ఈటింగ్ అండ్ స్లీపింగ్ ఆర్ వీడియో గేమ్స్. ఆల్ దిస్ ఎవెన్చువల్లీ విల్ ట్రాన్స్లేట్ ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇంటూ వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ వీఆర్ సీయింగ్. సార్ ఇప్పుడున్న జనరేషన్లో బోత్ తల్లి తండ్రి ఇద్దరు వర్కింగ్. సో ఇద్దరు వర్కింగ్ అన్నప్పుడు వాళ్ళు పొద్దున వెళ్ళి సాయంత్రం వస్తే పిల్లలు మార్నింగ్ స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం 2 or 3 కల్లా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాగో ఇంట్లో పేరెంట్స్ ఉండరు. సో వాళ్ళు చేసేది ఏంటి, మహా అయితే ఫ్రెష్ అవుతారు, స్నాక్స్ తింటే తింటారు, లేకపోతే లేదు. వాళ్ళకున్న ఒకే ఒక అవిగేషన్ ఫోన్, స్క్రీన్. సో ఆ స్క్రీన్ తప్ప వేరే ఆప్షన్ లేదు. సో దీన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకోగలరు పేరెంట్స్ కానీ పిల్లలతో ఎలా మేనేజ్ చేయడం?
సో మనం కిడ్స్తో వీ నీడ్ టు స్పెండ్ టైం, సార్ వాళ్ళతో కూర్చొని దిస్ ఫోన్ డీ అడిక్షన్ అనేది చేయాలి. ఫోన్ ఒకటే ఉండదు, ఫోన్తో పాటు ఫుడ్ కూడా వెళ్తూ ఉంటుంది ప్యారలీ. సో అండ్ ఆల్ ఈ ఫుడ్ అంతా విల్ బి జంక్. ఏం తింటున్నారో ఎంత తింటున్నారో కూడా దెర్ తెలియదు. ఈస్ నో కంట్రోల్ ఇన్ వెన్ ఎవర్ యు, మనం ఫోన్ చూస్తూ తింటే యూ నెవర్ నో వెన్ టు స్టాప్ ఎయిదర్ ద ఫోన్ ఆర్ ద ఫుడ్. సో బోత్ ఈస్ ఎ ప్రాబ్లం. సో ఈ రెండిటికి ఏంటంటే స్ట్రిక్ట్ కంట్రోల్స్ ఆన్ ద వ్యూవింగ్ టైం కానీ or including the TVs and other stuff. You use huge content. There is no dearth of content when you go to, you know, the phone Onto and the other screen, things. So the kid will never stop. So అందుకని parents have to spend time. ఇది కంట్రోల్ చేయాల్సిందే. చేసి కొంచెం స్పోర్ట్స్ సైడ్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ థింక్. మన రాష్ట్రాల్లో ప్రాబ్లం ఏంటంటే తెలుగు స్పీకింగ్ వల్ల మనం ఎంతసేపటికి ఈ స్కూల్ we have a culture of adapting into this residential schools or you know this high end schools where వాళ్ళకి ఏంటంటే కోచింగ్ ప్రిపేర్ ఫర్ ఇంజనీరింగ్, ప్రిపేర్ ఫర్ మెడిసిన్, ఎయిదర్ యూ స్టడీ ఆర్ యూ సీ ఫోన్ ఆర్ బియాండ్ దట్ నథింగ్ ఎల్స్. ఈ రెండే. సో ఇది చేంజ్ చేయకపోతే సిస్టమ్ విల్ బి ఆన్ ఎ లాంగ్ రన్ విల్ బి ఇన్ ట్రబుల్. సార్ ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అన్నారు కాబట్టి నాకు గుర్తొచ్చింది, నీట్ పేపర్ లీక్, జంతర్ మంతర్ ప్రొటెస్ట్, జెన్జీ వాళ్ళు అంటే వాళ్ళు యాక్ట్ చేసిన విధానం కానివ్వండి, దీని అంతటి మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? సో నో, న్యాచురల్గా వన్స్ యూ హ్యావ్ ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ యాక్చువల్లీ ఎనీ పేపర్ లీక్ అండ్ ఫర్ దట్ మ్యాటర్ దిస్ నీట్ స్పెసిఫిక్గా చూస్తే ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. ఎందుకంటే lakhs of people and lakhs of families. It's not one student. Sir. Every family will give their 100% for them to secure into that medical anedi. Still it is viewed as the most sort of profession. అండ్ దీనికి ఇప్పుడు మన స్టేట్లోనే చూస్తే మన కాలేజెస్ కానీ వీటి స్కూల్స్కి వెళ్తే 8th 10th నుంచి దే స్టార్ట్ ట్రైనింగ్ కోచింగ్ పీపుల్ ఫర్ నీట్ ఎగ్జామ్. సో లాట్ ఆఫ్ స్టూడెంట్స్ పుట్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ టు దాట్. అండ్ మీరు ఎగ్జామ్ రాసి వచ్చి వారంలో లీక్ అయిపోయింది క్యాన్సిల్ చేస్తాను, ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ పెయిన్ఫుల్. అండ్ టు రీస్టార్ట్ ద ప్రాసెస్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి రైట్. అండ్ ఎనీ లీక్ is not acceptable whatsoever, whosoever has done it, or you know, and because and part it's a not one problem with a you know a ruling administration. Sir. It is not it is a holistic, there should be a holistic problem. Right from paper setting to the educational institutes who want to take you know their flesh that we have succeeded and to showcase ఆ మార్క్స్ కోసం ఆ ర్యాంక్స్ కోసం చేసే ఎఫర్ట్స్. ఇట్స్ ఎ మల్టీ ప్రాంగ్డ్ థింగ్. సో న్యాచురలీ ద అవుట్బర్స్ట్ ఈస్ జస్టిఫైడ్, బట్ దట్ విల్ నాట్ సాల్వ్ ఆర్ వన్ రిజిగ్నేషన్ విల్ నాట్ గోయింగ్ టు సాల్వ్ ద హోల్ ప్రాబ్లమ్. యూ హ్యావ్ టు వర్క్ ఈ లూప్ హోల్స్ ఎక్కడున్నాయి. ద ఎంటైర్ సిస్టమ్ అండ్ ఎకో సిస్టమ్ హ్యాస్ టు బి ఫిక్స్డ్. అది ఫిక్స్ చేయనంత వరకు మినిస్టర్లు కొత్త వాళ్ళు మారచ్చు, పొలిటికల్ పార్టీస్ మారచ్చు, but system won't change. So and this leak is not one day. There was leak last year also. Selected leak annaru. This time there is a full blown leak. Idi probably it is happening every year. So manaki telisindi kabatti now media ki teliste it is out and you know it has become a big news. బట్ సిస్టమ్ని హ్యాస్ టు బి సెట్. సార్ జనరల్గా ఇలాంటి లీక్ జరిగినప్పుడు, ఇలాంటిది అని కాదు ఏదైనా సరే ఒకటి మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది అంటే, ఇప్పుడు సరే ఈ పేపర్ లీక్ అయింది కాబట్టి చాలామంది స్టూడెంట్స్ ఎఫెక్ట్ అయ్యారు, కొంతమంది సూసైడ్లు కూడా చేసుకున్నారు. ఇంత స్ట్రెస్ ఎందుకు క్రియేట్ చేస్తుంది పిల్లల మీద? అంటే ఎందుకు హ్యాండిల్ చేసుకోలేకపోతున్నారు? సి మెడికల్ ఆస్పిరేషన్స్ ఆర్ వెరీ బిగ్ మన దేశంలో. So and there is a dearth of medical specialist also. And ఇప్పుడు మనకి we have close to 1,25,000 medical seats across the country. దీనికోసం మనం పార్టిసిపేట్ చేసేది 25 lakh odd people. ఈ 25 lakh people if you see you know not everyone will be you know giving 100%. Even if you take 50%, still 2.5 lakh people will be giving
ఫుల్ బ్లోన్ డెడికేటెడ్ వర్క్ చేసి దే ట్రై టు డూ దట్. దీంట్లో అగైన్ యూ హ్యావ్ కేటగిరీస్ ఇన్ సీట్, నాట్ Yeah. ఆల్ సీట్స్ ఆర్ ఓపెన్ ఫర్ Everybody. everyone. So if you see దాంట్లో 50% ఆర్ వాట్ ఈస్ ఏ ట్రూ ఫ్రీ సీట్స్ అనుకోవచ్చు మనం రఫ్గా చేస్తే, వేర్ యువర్ ఫీజెస్ ఆర్ నామినల్. మీరు గవర్నమెంట్ సీట్స్ తీసుకుంటే హార్డ్లీ అక్రాస్ ద కంట్రీ 10,000కి దాటి ఉండవు. ఇఫ్ యూ టేక్ ప్రైవేట్ కాలేజెస్ ఆల్సో ఇట్ విల్ బి 50,000 ఫర్ ఫ్రీ సీట్స్. రైట్. అగైన్ ఇఫ్ యూ బ్రేక్ డౌన్ ఇంటూ కేటగిరీస్, ఈ 50,000లో కూడా there are again our own reservations and reservations లోకి various వెళ్ళిపోతాయి. forms, you know. అంటే ఒక ఓసీ అవుట్వర్డ్ క్యాస్ట్ టు గెట్ ఎ ప్రాపర్ ఫ్రీ మెడికల్ సీట్ రావాలి అంటే మంచి కాలేజ్లో ఇట్ ఈస్ హెల్ లాట్ ఆఫ్ ఎ టఫ్ థింగ్. సో దీంతో వీఆర్ ఆల్వేస్ ట్యూన్డ్ రైట్ ఫ్రమ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ మన పేరెంట్హుడ్ కానీ వీఆర్ అబ్సెస్డ్ విత్ దట్. సో ఇది లేకపోతే ఇంకా మెడిసిన్ చేయకపోతే ఇంకా లైఫే లేనట్టు మనమే క్రియేట్ చేస్తాం. సో దానివల్ల దెర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ద స్టూడెంట్ ఆల్సో. దట్స్ వై వెన్ యూ ఫెయిల్, అంటే ఇప్పుడు పేరెంట్స్ ఒక మంచి యూనో వెరెవర్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో చేస్తే జస్ట్ ఫీజ్ యూ నీడ్ టు స్పెండ్ 1.5 lakh పర్ యానం. మళ్ళా వచ్చేసి ఆ ట్రైనింగ్, ఈ కోచింగ్, అది ఇది అంటే దే స్పెండ్ క్వైట్ ఎ లాట్ ఫర్ ఎనీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ హ్యూజ్ బర్డన్. అది అయిన తర్వాత ఇఫ్ యూ ఫెయిల్ టు గెట్ ఇట్, దెన్ ఇట్ బికమ్స్ ఎ వాక్యూమ్. వాళ్ళందరికీ ఏం చేయాలనో కూడా తెలియదు. ఇఫ్ యూ టేక్ దిస్ కోర్స్ ఆఫ్ ఈ బైపీసీ తీసుకొని మెడిసిన్ సెంట్రిక్గా చేస్తే తర్వాత ఆప్షన్స్ కూడా తక్కువే టు సక్సీడ్ ఇన్ లైఫ్. సో దట్స్ వై దెర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రెషర్. సో ఆ ప్రెషర్ వల్ల దట్స్ వై యూ సీ దట్ యాంగర్, అవుట్ బర్స్ట్, సూసైడ్స్ అన్నీ బికాస్ ఆఫ్ ఎవరికి ఎలా వీలైతే అలా వెంట అవుట్ చేస్తారు దాన్ని. ఇమోషన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సార్, లవ్ ఫెయిల్యూర్, హార్ట్ బ్రేక్ అనేది హార్ట్కి ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది? See, it's all, you know, how your body responds, and it's basically your brain mindset lo untundi. So when any outbreak for anything, it could be love, financial, you know, educational, any outbreak, your emotions run high. Emotions lo endante there will be a lot of you know, adrenaline drive or anything. If you're weak hearted and you have a strong genetic incidence of heart disease, it can lead into heart attacks also sometimes. You know, it is no different. Adi kuda avvochu. Or it can emotionally, if it pushes your brain to the extremes, adrenaline surge lo, that's why you see the suicidal. It's that momentary thing. Right. Adi daatipoyi unte, if kids who have committed suicide in the education or love failure or whatever failures you see in life, a moment that then next time they won't be doing that. So our momentary thing is what we need to control. Sir, heart అనేది జస్ట్ ఒక మజిల్. అది వీక్ హార్టా స్ట్రాంగ్ హార్ట్ అనేది నాకు అర్థం కాదు. అంటే వీక్ హార్ట్ అంటే ఏంటి? So muscle can become weak sometimes. So there are, that is called weak heart. Ante pumping, if at all, you know, heart pump chesinapudu at least 60 to 65% of that should get out empty itself. That's the ejection fraction. You have some parameters. Okay. For a normal heart, ejection fraction will be around 60% plus. Okay. So ఇది తగ్గిపోతే the heart becomes weak. Pumping, అంటే ఎమోషన్స్ అనేవి దీని మీద ఇంపాక్ట్ చూపిస్తాయా? No. That is all, you know, psychological thing. That those emotions are only related to the brain. Right. And we make it as a heart related issue. దానికి దీనికి ఈక్వేషన్ నథింగ్ టు డూ విత్ ఇట్. ఓకే సార్, నేను ఎవరో చెప్తుంటే విన్నాను, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా లేదంటే అసలు హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఒక టాబ్లెట్ పేరు మర్చిపోయాను, సమ్ ఎస్తో స్టార్ట్ అవుతుంది, అది సార్బిట్రేట్. ఓకే, అది పెట్టుకుంటే దగ్గర చాలా ఎప్పుడైనా మనకు అలా అనిపిస్తే అది పెట్టుకుంటే మనకి హార్ట్ అటాక్ రాదు అని. అసలు అది ఏంటి? అది నిజంగా చెయ్యాలా? 100% ఇది రాంగ్. సార్బిట్రేట్ అనేది ఒక టాబ్లెట్ మన వెజల్స్ ని డైలేట్ చేస్తుంది అనమాట. సో బ్లడ్ వెజల్స్ ని డైలేట్ చేస్తుంది. సో దట్ బ్లడ్ ఫ్లో ఎస్టాబ్లిష్ అయ్యేదానికి హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ అనేది ఇట్స్ ఎ కంప్లీట్
ఆ రక్తనాళం బ్లాక్ అయిపోతే 100% బ్లాక్ అయిపోతే సడన్గా బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యి దెన్ దట్ ఈస్ కాల్డ్ as హార్ట్ అటాక్. ఈ హార్ట్ అటాక్ని కొంతవరకు మీరు సార్బిట్రేట్ తీసుకుంటే ఆ పెయిన్ని రిలీవ్ చేసేదానికి వెజల్ని డైలేట్ చేసేదానికి హెల్ప్ అవుతుంది. బట్ దట్స్ జస్ట్ సార్బిట్రేట్ హార్ట్ అటాక్ని ఆపదు. ఓకే. సో హార్ట్ అటాక్ని ఆపాలి అనేది దెర్ ఆర్ సర్టన్ థింగ్స్. మనకి ఏంటంటే కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తారు. బ్లడ్ క్లాట్ బేసిక్గా హార్ట్ అటాక్ అవ్వాలి అంటే బ్లడ్ క్లాట్ ఫామ్ అవ్వాలి. బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యి ఆ రక్తనాళంలో వెళ్ళే బ్లడ్ సప్లై ఆగిపోతేనే దాన్ని హార్ట్ అటాక్ అంటారు. సో బ్లడ్ క్లాట్ కరిగేంత వరకు మనకి వచ్చేసి బ్లడ్ ఫ్లో ఎస్టాబ్లిష్ కాదు. ఎస్టాబ్లిష్ కాకపోతే హార్ట్ అటాక్ ఆగదు. సో బ్లడ్ ఫ్లో ఎస్టాబ్లిష్ చేసేదానికి ఫస్ట్ ఇంజెక్షన్స్ ఉంటాయి. అంటే మనకి క్యాత్ ల్యాబ్ ఇట్లాంటి లేని వాటిలో ఆ బ్లడ్ క్లాట్ కరిగించే ఇంజెక్షన్స్ ఉంటాయి, అవి తీసుకోవాలి. సెకండ్ థింగ్ ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ, ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటారు. ఏదైతే డైరెక్ట్గా ఎక్కడైతే రక్తనాళం బ్లాక్ అయిందో దాన్ని ఐడెంటిఫై చేసి దాంట్లో ఆ బ్లడ్ క్లాట్ తీసేసి స్టెంట్ ఏర్పాటు చేస్తే బ్లడ్ ఫ్లో ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ రెండే హార్ట్ అటాక్ని ఆపగలవు. మనకి కొంతమంది ఆస్పిరిన్ తీసుకుంటే ఆగుతుంది, కొంత సార్బిట్రేట్ తీసుకుంటే ఆగుతుంది అనేది ఈజ్ ఏ మిస్కన్సెప్షన్. హార్ట్ అటాక్ అనేది మనకి ఏమాత్రం డౌట్ వచ్చినా ఆల్ ఆఫ్ అస్ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే నియరెస్ట్ హాస్పిటల్కి మనం రీచ్ అవ్వాలి. వితౌట్ ఎమర్జెన్సీ మనం పరిగెత్తుకుంటా ఎక్సర్సైజ్ ఆర్ నడుచుకుంటా పోవడం ఇట్లాంటివన్నీ నన్ ఆఫ్ ద వర్క్ లోడ్ మనం చేయకూడదు. ఏ వర్క్ లోడ్ చేసినా ఆ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. హార్ట్ అటాక్ ఏంటంటే బ్లడ్ సప్లై ఆగిపోతే దానికి ఆక్సిజన్ అందదు, షుగరు అందదు. ఈ రెండు అందకపోతే ఆ మజిల్ కుళ్ళిపోతుంది. దట్ ఈస్ ద ప్రాబ్లం విత్ హార్ట్ అటాక్. సో మనం ఏదైనా వర్కౌట్స్ చేసినా ఆర్ కంటిన్యూ టు ఈవెన్ వాకింగ్ ఆర్ ఎనీ అదర్ థింగ్ చేస్తే ఆ హార్ట్ వర్క్ నీడ్ ఇంకా పెంచుతాం మనం. అండ్ హార్ట్ ఇరిటేట్ అయ్యి కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్స్లు కూడా ఉంటాయి. ఒకవేళ అరెస్ట్ కాకపోతే డ్యామేజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ద ఫస్ట్ థింగ్ ఇస్ టేక్ ఎ వెహికల్ ఆర్ హూవర్ రష్ టు ద నియరెస్ట్ హాస్పిటల్. సో ప్రైమరీ ఎయిడ్ చేస్తే, ఒకవేళ క్యాత్ ల్యాబ్ ఉంటే ప్రైమరీ యాంజియోప్లాస్టీ చేస్తారు, లేకపోతే అట్లీస్ట్ దే విల్ గివ్ దట్ ఇంజెక్షన్ ఆ బ్లడ్ క్లాట్ కరిగించేదానికి. దట్ ఈస్ ద ఓన్లీ ట్రీట్మెంట్. మనం ఇంట్లో సెల్ఫ్ మెడికేషన్ తీసుకుంటే, సార్బిట్రేట్ తీసుకున్నా, ఆస్పిరిన్ తీసుకున్నా అది స్టాప్ చేయదు. ఓకే. చాలా మందిని చూస్తాం సార్, జిమ్స్లో కుప్పకూలిపోయిన వాళ్ళని చూసాం. అంటే జిమ్లో కుప్పకూలిపోతున్నారు అంటే ఆల్రెడీ వాళ్ళు ఒక ఫిట్నెస్ ఫ్రీక్స్ అని అర్థం. అండ్ సెలబ్రిటీస్లోనే చూసాం చాలా మందిని. ఎందుకు వాళ్ళంత ఫిట్నెస్ ఫ్రీక్ అయ్యుండి కూడా? సో మెజారిటీ ఈ ఫిట్నెస్ ఫ్రీక్స్లో కొంత ఏంటంటే దే టేక్ దిస్ అనబాలిక్ స్టెరాయిడ్స్, ఈ మజిల్ని పంపప్ చేయడానికి. ఏదైతే మనం ఈ అటాక్స్ చూస్తామో ఈ స్టెరాయిడ్స్ వల్ల కొంత ఎఫెక్ట్ ఆ కొర్నరీస్లో లేయర్ డ్యామేజ్ అయిపోయి హార్ట్ అటాక్ ప్రోన్ ఉంటుంది. సమ్ పీపుల్ కుడ్ బి మనకి స్మోకర్స్ ఇట్లా కూడా ఉండొచ్చు. రెగ్యులర్ ప్రాపర్ డైట్ ఫాలో అయ్యి ప్రాపర్గా జిమ్ చేసే వాళ్ళలో జనరల్గా యూ డోంట్ టెండ్ టు సీ దిస్. సో మనం చూస్తున్నాము అంటే వాళ్ళకి అసోసియేటెడ్ అదర్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉండాలి, అది మనకు తెలియదు. సో ఇట్ కుడ్ బి డ్రగ్ అడిక్ట్స్, ఇట్ కుడ్ బి అనబాలిక్ స్టెరాయిడ్స్, దే స్మోకింగ్ చేయొచ్చు, ఆర్ దే కుడ్ బి హ్యావ్ బ్యాడ్ జీన్స్ ఉండొచ్చు. సో టు స్టార్ట్ విత్ మనకి జీన్స్ జెనెటిక్గా కూడా వెరీ ప్రోన్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి సడన్గా అండ్ వెన్ యూ మనకి ఏదైనా ఆల్ దీస్ పీపుల్ ఎవరైతే ఈ జిమ్స్లో చూస్తామో ఏదో ఒక డిస్కంఫర్ట్ ఉంటుంది విచ్ దే వుడ్ హ్యావ్ నెగ్లెక్టెడ్. ఆ మూమెంట్లో ఆ మజిల్ పెయిన్ అనుకోనో ఇంకోటి అనుకోనో దే వుడ్ ఇంకా కంటిన్యూ చేస్తుంటారు జిమ్ని. అందుకే యూ సీ దిస్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్. అందుకే మీకు ఇందాక హార్ట్ అటాక్ వస్తే ఏం చేయాలి అనే దానికి ఏ వర్క్ చేయకుండా యూ హ్యావ్ టు రీచ్ ద హాస్పిటల్. మనం అదే పోయి ఇంకా ఇఫ్ యూఆర్ డూయింగ్ ఎక్సర్సైజ్ ఇదే జరుగుతుంది. దిస్ ఇస్ యాంటిసిపేటెడ్. అందుకే యూ షుడ్ రీచ్ ద హాస్పిటల్. అసలు ఎందుకు సార్ అంటే హార్ట్ అటాక్ వచ్చేంత వరకు కూడా ఎందుకు మనకి తెలియదు? అసలు అంత తెలియకుండా ఇగ్నోరెంట్గా ఎలా ఉంటారు? సో ఈ మనం చూసే సబ్సెట్ ఏదైతే ఉందో చాలా యంగ్ పీపుల్లో చూస్తాం మనం. ఈ జిమ్లో వెళ్ళి హార్ట్ అటాక్స్ వచ్చి పడిపోవడం కానీ, సెలబ్రిటీస్ని మనం చూసి హార్ట్ అటాక్స్ వచ్చి పడిపోవడం కానీ, వీళ్ళంతా యంగ్ పీపుల్ అనమాట.
యంగ్ పీపుల్లో మనకి జనరల్గా హార్ట్లో కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యి బ్లాక్ అయ్యి స్లోగా బ్లాక్ అవుతూ అయ్యి పెరిగి అయ్యే ఛాన్స్ మన జనరల్గా అది ఎల్డర్లీ పీపుల్లో చూస్తాం. ఏజ్ ఎక్కువ కొద్దీ ఆ బ్లాక్స్ అన్నీ టైట్ అవుతూ ఉంటాయి. టైట్ అయ్యే కొద్దీ బాడీ హ్యాస్ ఎ మెకానిజం ఏంది కొలెట్రల్స్ అవన్నీ డెవలప్ అయ్యి బాడీ ఆ బ్లాక్ తగ్గట్టు ఆ హార్ట్ మసిల్ అడాప్ట్ అవుతూ ఉంటుంది. యంగ్ పీపుల్లో బ్లాక్ సివియారిటీ ఎక్కువ ఉండదు. వాళ్ళకి బ్లాక్ ఉండేది 20% 30% ఉండొచ్చు. సడన్గా బికాస్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఆ బ్లాక్ రప్చర్ అయిపోతుంది. వాళ్ళకి కవరింగ్ రప్చర్ అవ్వగానే బ్లడ్ క్లాట్ ఫామ్ అయిపోతుంది. సో యాక్టివ్గా ఉన్న వాళ్ళకి ఈ కొలెట్రల్ లేకుండా సడన్ హార్ట్ అటాక్ మేజర్ టెరిటరీలో అయిందనుకోండి, హార్ట్ కెన్ బీట్ ఇర్రెగ్యులర్లీ. దాన్నే కార్డియాక్ అరెస్ట్ అంటారు. సో ఇది యంగ్ పీపుల్లోనే మోర్ ప్రోన్. ఎల్డర్ పీపుల్ ఏజ్ వచ్చి అటాక్ అయినా వాళ్ళకి బికాస్ ఆఫ్ దిస్ బ్లాక్ అండ్ కొలెట్రల్స్ దే కెన్ అడాప్ట్ ఫర్ సమ్ టైమ్. యంగ్ పీపుల్లో అది అలా ఉండదు. సో ఆ అక్లూజన్ సడన్ గా ఉంటుంది, డ్యామేజ్ ఎక్స్టెన్సివ్ గా ఉంటుంది. ఈ ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ ఉన్నప్పుడు మనం కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ముందే తెలుసుకునే అవకాశం చాలా తక్కువ ఉంది. వీళ్ళకి చాలా తక్కువ ఉంటుంది. సో మనం ఏ టెస్ట్లు చేసినా వీళ్ళని ఐడెంటిఫై చేయడం కష్టం. మెజారిటీ ఆఫ్ టైమ్ సిటీ యాంజియోస్ చేసినా కూడా వీళ్ళకి బ్లాక్ సిగ్నిఫికెన్స్ ఎక్కువ ఉండదు. ఓన్లీ థింగ్ వీ షుడ్ డూ ఇస్ ప్రాపర్ లైఫ్ స్టైల్, హెల్తీ హ్యాబిట్స్ అండ్ మెయింటెనెన్స్. ఓకే. సో జనరల్ ఇంతకుముందు చెప్పేవాళ్ళు మనకి హార్ట్ అటాక్ వస్తుందని, మనకి ముందు ఎలాంటి సైన్స్ అంటే మీకు కుడి చేతి నొప్పి వస్తూ ఉంటుంది అని. అది కాకుండా ఇంకేమైనా సైన్స్ ఉన్నాయా? హార్ట్ అటాక్ పర్సేగా అమ్మ వచ్చేది సడన్గా వస్తుంది. కొందరికి ఏంటంటే వార్నింగ్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే ఎస్పెషలీ ఎల్డర్స్, యంగ్స్టర్స్లో యూ డోంట్ సీ ఇట్, జస్ట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ బ్లూ. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. సో చెస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ మేజర్ చెస్ట్ పెయిన్ వచ్చేస్తుంది, పట్టేసినట్టు ఉంటుంది, దే స్వెట్, దే కాంట్ బ్రీత్, ఆర్ అందరిలో అన్ని ఉంటాయి అనేది ఏం లేదు. ఆర్ సమ్ పీపుల్ సడన్లీ దే జస్ట్ కొలాప్స్. సో ఇట్ కెన్ రేంజ్ ఫ్రమ్ ఈ ఎక్స్ట్రీమ్స్ అన్నిట్లో కూడా ఉండొచ్చు. సో ఎల్డర్లీ పీపుల్లో ఏమవుతుందంటే ఈ ఫిక్స్డ్ బ్లాక్స్ డెవలప్ అయ్యే కొద్దీ వాళ్ళకి కొందరికి బ్లాక్ యాక్టివ్గా ఉన్నిందనుకోండి, షార్ట్ డిస్టెన్స్లో పెయిన్ రావడం, పెయిన్ మీరు ఎడం చేయి లాగడం, ఇట్లాంటివన్నీ ఈ చెస్ట్ పెయిన్తో పాటు ఎడం చేయి లాగడం ఇట్లాంటివన్నీ వస్తాయి. దోస్ ఆర్ వార్నింగ్ సిమ్టమ్స్ దట్ మనం పోయి చెక్ చేయించుకోవాలి. అండ్ దాంట్లో వి ఐడెంటిఫై బ్లాక్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. దెన్ యూ ట్రీట్ దెమ్, దే ఆర్ రిలీవ్డ్ ఆఫ్ ఏ హార్ట్ అటాక్ ఆర్ సంథింగ్ లైక్ దట్. లేకపోతే యునో యాజ్ సచ్ హార్ట్ అటాక్లో ఇట్ విల్ బి జస్ట్ అవుట్ ఆఫ్ బ్లూ. దిస్ ఈస్ యాక్చువల్లీ స్కేరీ సార్. ఎందుకంటే యంగ్స్టర్స్కి ఇప్పుడు పాపం వేరే మార్గమే లేదా కనుక్కోవడానికి. ఎందుకు హెల్తీగా ఉంటే ఇంత ప్రాబ్లం ఉండదు కదా. యూ హ్యావ్ టు మనం వి ఆల్వేస్ ఫోకస్ ఆన్ ద ఏం చేయాలి అనేది. అసలు ఇది రాకుండా ఏం చేయాలనే దానిపైన వీఆర్ నాట్ థింకింగ్. ఇది రాకుండా ఉండే దానిపైన వీ షుడ్ ఆల్ పుట్ ఎఫర్ట్స్. ఒక 5 టిప్స్ అడిగాను అనుకోండి, అసలు మనం హార్ట్ డిసీజెస్ రాకుండా దూరంగా ఉండాలంటే వాట్ విల్ బి ద ఫస్ట్ వన్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ డైట్. డైట్. ఆల్ ద జంక్స్, ఈ వెస్టర్నైజ్డ్ ఫుడ్ ఆర్ హై క్యాలరీ షుగర్ ఇంటెన్స్ ఫుడ్స్ అన్నీ షుడ్ గో డౌన్. హ్యావ్ ఎ ప్రాపర్ హోమ్ మేడ్ ఇండియన్ ఫుడ్. ఓకే, అది ఏ ఫామ్లో, దాంట్లో కూడా రైస్ ఇవన్నీ కూడా క్వాంటిటీ షుడ్ కమ్ డౌన్. వెజిటబుల్, కొంత ప్రోటీన్, ఎగ్స్, లిటిల్ బిట్ నాన్ వెజిటేరియన్ అయితే కొంచెం చికెన్, ఫిష్, వెజిటేరియన్ అయితే పన్నీర్, టోఫు, సోయా ఇట్లాంటివి యాడ్ చేసుకుంటే, ఆర్ దాల్ టు దట్ ఎక్స్టెంట్. డైట్ హ్యాస్ టు బి ఫిక్స్డ్. ఈటింగ్ జంక్, క్యాజువల్ ఈటింగ్ ఇవన్నీ తగ్గియాలి. నెంబర్ 1 ఇస్ దట్. ఎవ్రీ వన్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ అయితే స్పోర్ట్, యాజ్ యూ బికమ్ ఎల్డర్, వర్క్ gives 30 minutes at least for some form of exercise. పిల్లలకి ఖచ్చితంగా స్పోర్ట్స్ అలవాటు చేయాల్సిందే. థర్డ్ థింగ్, ఆల్ ద బ్యాడ్ హ్యాబిట్స్ వాట్ ఎవర్ వి సీ, స్మోకింగ్ కానివ్వండి, ఇంకేదైనా సరే, ఎనీథింగ్, డ్రగ్స్ కానీ, దీస్ ఆర్ ద అదర్ థింగ్. అండ్ యాజ్ యూ ఏజ్ హ్యావ్ ఫ్రీక్వెంట్ చెక్స్. మనకి డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ ఇట్లాంటివన్నీ వచ్చేసి దే డోంట్ ఏ ప్రాబ్లం క్రియేట్ చేయవు. దట్ ఫస్ట్ ప్రాబ్లం కుడ్ బి ఏ హార్ట్ అటాక్. సో వీటిని యాజ్ యూ ఏజ్ అంటే 30s, 40s, లేట్ 40sకి వచ్చిన తర్వాత యూ నీడ్ టు ర్యాండమ్లీ స్క్రీన్ చేసుకుంటూ ఉండాలి. ఇట్లాంటివి చేసి, అండ్ టు సమ్ ఎక్స్టెంట్ మనకి ద డీస్ట్రెస్సింగ్ థింగ్స్,
ద యాంగ్జైటీ ఎపిసోడ్స్ ఇట్లాంటివి కూడా కెన్ ఫ్లేర్ అప్ అవును. థింగ్స్. వీటిని కానీ కంట్రోల్ చేయగలిగితే యూ విల్ హ్యావ్ మోర్ హెల్తీ అండ్ హ్యాపీయర్ లైఫ్. సో యూఆర్ ఎ బిజినెస్ మ్యాన్, యూఆర్ ఎ డాక్టర్. హౌ డూ యూ బ్యాలెన్స్ సార్? మీరు ఈ 2 ప్రొఫెషన్స్ మధ్యలో మీ యాంగ్జైటీ లెవెల్స్ కానివ్వండి, మీ స్ట్రెస్ లెవెల్స్ని ఎలా మేనేజ్ చేస్తారు? సో యాజ్ ఎ డాక్టర్ ఐ ఎంజాయ్ ద ప్రొఫెషన్. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ స్ట్రెస్ బస్టర్. సో మై స్ట్రెస్ బస్టర్ ఈస్ డూయింగ్ మై ప్రాక్టీస్, Okay. డూయింగ్ మై సర్జరీస్. నేను ఒక మంచి యాంజియోప్లాస్టీ చేస్తే ఇట్స్ లైక్ ఐ డోంట్ డ్రింక్ ఆర్ ఎనీథింగ్, ఇట్ గివ్స్ మీ ఎ హై. ఓకే. ఒక సిక్ పేషెంట్ కానీ నిజంగా ఒక కాంప్లెక్స్ థింగ్ చేసి రియల్లీ నాట్ ఇంకా బతకడేమో అనే స్టేజ్ నుంచి ఇఫ్ హీ కమ్స్ అవుట్ వెల్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కిక్ దట్ లాస్ట్ ఫర్ ఫ్యూ days. సో కిక్ ఫ్యాక్టర్ మీకు అందులో ఉంది. Yeah, so I enjoy a lot. So practice makes me lot more talking to patients, giving the right advice, whatever is best possible in my control. That gives me kick. Administrative thing initial days was very different. Okay. I used to pratidi I used to see get into that. Ippudu because the organization has become too big, Grown big. now there are people who are going to manage. ఆ అవసరాలు ఆ కష్టాలు వచ్చినప్పుడే మన నీడ్ ఉంటుంది కాబట్టి అదర్వైజ్ నాట్ టేకింగ్ ఇట్ సీరియస్లీ. ఓకే. అండ్ ఐ సీ మీ రుద్రాక్ష మాల మీ మెడలో చూసాను నేను. సో యూ బిలీవ్ ఇన్ గాడ్? ఐ డెఫినెట్లీ బిలీవ్ ఇన్ గాడ్. ఓకే. వైద్యో నారాయణ, ఒక ట్రెడిషనల్ సేయింగ్ ఉంది, వైద్యో నారాయణో హరిహి అని. సో డాక్టర్ని దేవుడిగా అనుకుంటారు తెలుగు వాళ్ళు. మీరేమంటారు? డాక్టర్ అనేవాడు నెవర్ కెన్ బికమ్ ఎ గాడ్. సో అంతవరకు ఐ కెన్ సే గాడ్ ఈస్ ఎటర్నల్ అండ్ ఫర్ ఎవ్రీ వన్. ఐ బిలీవ్ మీరు గాడ్ అనొచ్చు, నేచర్ అనొచ్చు, ఆర్ యూ కెన్ కాల్ ఇట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. ఐ సే గాడ్, సమ్వన్ కెన్ సే ఇట్ ఈస్ నేచర్, సమ్వన్ కెన్ సే ఎనీథింగ్. వితౌట్ నేచర్ మనకి ఏమీ వీ కాంట్ డూ ఎనీథింగ్. సో ఈవెన్ డాక్టర్స్, ఇప్పుడు మీరు సంథింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్ సర్జరీ can get messed up completely. It's not anyone's fault. Really? It can happen. It can happen to anyone. The best of the hands can happen. So it's not that you can't equate yourself to God. మనం ఏంటంటే ఆ మొమెంట్లో ట్రీట్ చేస్తాం కాబట్టి we call it, but they are also fellow humans like all of us because they are trained to do this practice. They are there to do that. అంతేగాని you can't equate and we can't call ourselves gods. అండ్ ఫస్ట్ వీ షుడ్ స్టాప్ డూయింగ్ దట్. అది చేస్తే అట్లీస్ట్ సంథింగ్, అంటే ఇంతకుముందు ఏంటంటే దిస్ ఈస్ సీన్ మోర్ యాజ్ ఎ సర్వీస్. ఏది మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్, ఈవెన్ ఐ కమ్ ఫ్రమ్ ఎ విలేజ్, అట్లీస్ట్ ద ప్రొఫెషన్ ఈస్ ఫ్రీ, అంటే కన్సల్టేషన్ ఈస్ ఫ్రీ. దే మే రన్ ఏ ఫార్మసీ షాప్, దాంట్లో కొంచెం డబ్బులు మిగిల్చుకొని ఏదో చేసేవాళ్ళు, కానీ డాక్టర్స్ యాజ్ సచ్ అడ్వైజ్ ఉండేది కాదు. This is what happened and even till late 90s or the early 2000s. మా ఊర్లో అయితే డాక్టర్స్ నెవర్ యూస్ కన్సల్టేషన్ ఫీ లేదు, నేను నెవర్ చార్జ్. తర్వాత 5 రూపాయలు 10 రూపాయలు స్టార్ట్ చేసి స్లోగా అది పెంచారే కానీ కన్సల్టేషన్ ఫీ అనేది తీసుకునేవాళ్ళు కాదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద విలేజెస్ ఇది వాళ్ళు ఏదో ఒక ల్యాబ్ పెట్టుకోనో లేకపోతే ఒక ఫార్మసీ షాప్ పెట్టుకొని ఆ మందుల పైన వచ్చే మార్జిన్ కానీ ఆ టెస్ట్ల పైన వచ్చే మార్జిన్తో they used to make money. As such ఫీజ్ అనేది ఉండేది కాదు. సో ఈ కాన్సెప్ట్ ఈస్ దేర్ ఇప్పుడు కాదు, ఫ్రమ్ ఏజెస్ ఇట్ యూస్ టు బి బిల్డప్. నౌ థింగ్స్ హ్యావ్ చేంజ్. అంటే ఆ టైంలో పీపుల్ వేర్ నాట్ అఫోర్డబుల్ ప్రాబబ్లీ టు సమ్ ఎక్స్టెంట్. డాక్టర్ అవైలబిలిటీ వాజ్ వెరీ లిమిటెడ్, చాలా తక్కువ ఉండేది, రిసోర్సెస్ తక్కువ ఉండేవి. సో దే అట్లనే ట్రీట్ చేసేవాళ్ళు. ఇప్పుడు రిసోర్సెస్ ఉన్నాయి, ఆ నీడ్ చాలా వరకు లేదు. గవర్నమెంట్ ఈజ్ ఆల్సో కొంచెం ఆరోగ్యశ్రీ అని రకరకాల స్కీమ్స్ తీసుకొచ్చారు. సో ఆ నీడ్ లేదు కాబట్టి ఇట్స్ మోర్ నౌ ఏ కమర్షియల్ వరల్డ్. సో ఇప్పుడు పేషెంట్ డాక్టర్ని కొట్టకుండా ఉంటే అనే స్టేజ్కి వెళ్ళిపోయింది. సార్ ఇప్పుడు నేను డాక్టర్స్ని కొట్టకుండా ఉంటే చాలు అంటే గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు చాలా మంది డాక్టర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, వాళ్ళు అంటారు డాక్టర్స్కి ఉన్నంత బిజీ లైఫ్, మెస్సీ లైఫ్ ఇంకొకరికి లేదు, అసలు నా పిల్లల్ని డాక్టర్సే చెయ్యను నేను అని. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దాట్? డెఫినెట్గా మీరు సక్సెస్ఫుల్ డాక్టర్ అవ్వాలంటే ఇట్స్ 100% జాబ్. 100% ఓన్లీ జాబ్. You can't do anything beyond practice.
మీరు సక్సెస్ఫుల్గా ఉండి కొంత డబ్బులు సంపాదించాలి అంటే ఈ ప్రొఫెషన్లో యూ రైట్ ఫ్రమ్ 12 to 18 hours పనిచేస్తే కానీ యూ కెనాట్ మేక్ దట్. సో ఇట్స్ నాట్ ఈజీ. చాలామంది అనుకుంటారు కానీ డాక్టర్స్ కొందరు కోట్లలో సంపాదిస్తున్నారు అది. బట్ టు ఎర్న్ దట్ వాళ్ళు ఏమేమి కోల్పోతున్నారు. 18 hours a day వర్క్ చేస్తే కానీ దే కాంట్ రీచ్ దట్. సో ఇట్స్ నాట్ ఈజీ. ఇఫ్ యూ హ్యావ్ మనకు ఫ్రీ లైఫ్ ఉండాలి డాక్టర్గా అంటే హీ విల్ నాట్ బీ ఎ సక్సెస్ఫుల్ డాక్టర్. ఈ 2 extremes-లో ఉంటారు. If he is a successful doctor, he won't have time for his family also. If he is not successful, he will have family but no money. Where do you see yourself with this? So, initial days, I was 100% occupied, 18 hours a day. I used to work. Okay, how many years like that? Probably 10 years. అంటే పెళ్ళైన తర్వాత. పెళ్ళైంది in my DM days I was then, married. Okay. Post that also, 10 years, it was like 100% practice, full morning, you come by 8, you go by 8. Your wife is always frustrated because they don't have, my wife was a non-working wife. Okay. So they will be frustrated, just being by home. the time you go home, you're already dead, so you have your limited meal and, sleep. True. Kind of a thing. So it's frustrating to the family also. So it's not easy to be, practicing so much. So slowly now, because I moved into more a bit of an administration, konta practice, I had to restrict the practice to limited hours. Now కొంచెం టైం ఉంది. సో మై అడ్మినిస్ట్రేషన్ కెన్ వర్క్ ఆన్ ఫోన్ ఆర్ ఎనీథింగ్. సో ఇన్ దట్ వే దెర్ ఈస్ అ గుడ్ చేంజ్ నౌ. వర్కింగ్ అవర్స్ లిమిటెడ్గా ఉన్నాయి. స్పెండ్ సమ్ టైమ్ విత్ ఫ్యామిలీ. That's working. It was different initially. Yeah. Not everyone. See, నేను ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ తీసుకున్నాను కాబట్టి మై థింగ్ ఇస్ బిట్ డిఫరెంట్. బట్ ఫర్ పీపుల్ హూ ఆర్ ప్రాక్టీసింగ్, ఇఫ్ యూ హ్యావ్ టు ఆ ప్రాక్టీస్ని సస్టైన్ చేయాలంటే దే హ్యావ్ టు వర్క్. అండ్ you need to, whoever is doing that, you need to really appreciate rather than, సో నా ఫ్రెండ్ చెప్పింది కరెక్టే. 200%. If you have to fun in life, if మీరు practice a fun, and lot of people will believe doing their surgeries is, stress buster for them. So వాళ్ళందరికీ it doesn't matter. వాళ్ళ పైన డిపెండ్ అయిన ఫ్యామిలీ, they may feel the pain. అండ్ ఐ ఆల్సో సీ అనదర్ ట్రెండ్. డాక్టర్స్ అందరు కూడా ఇప్పుడు మెల్లిగా పాలిటిక్స్ వైపు చూస్తున్నారు. మోస్ట్లీ ఐ సీ అండ్ కొంతమంది సీనియర్ డాక్టర్స్ పాలిటిక్స్ వైపు డెఫినెట్లీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. డూ యూ ఆల్సో హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ దట్ కై? అంటే నేను ఐ హావ్ టోల్డ్ ఇన్ అదర్ ఇంటర్వ్యూస్ ఆల్సో, నాకు వెన్ ఐ వాజ్ డూయింగ్ మై MBBS, అంటే బికాస్ విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి the biggest person, if you imagine, is the local MLA for them. So Okay. you don't see industries, you don't see, industrial or inta exposure unde kaadu. Ma urlo biggest ante MLA is the biggest thing. So initially in MBBS days lo ade undedi. Oka medicine chesama, oka post graduation chesi oka chinna hospital petkoni urlo popular అయిపోయి MLA అయిపోవాలని. That's how it was. But over a period, now I don't have any ambitions in that format. So once I have seen the entrepreneurial journey, there is far beyond this politics. There is large, bigger things which you could do. That's which was satisfying. Meeru chuste in this organization, the direct employment is 14,000 plus people. What we have created this in this journey of 15 years and probably 10 years of our standalone journey, there is a employment which we have created 14,000 to 15,000 people. Means 15,000 families survive on this organization. So if you think what better an MLA can do, nothing. This is a direct employment. ఇది కాకుండా దీని నుంచి డిపెండెంట్ అయ్యే వేరియస్ డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ కానీ, మెడికల్ డివైజెస్ కానీ, వేరియస్ అదర్ కంపెనీస్, lakhs of indirectly, and crores of people get benefited from this organization in the form of health. How can you achieve with
there is Being an no MLA. better satisfaction rather than becoming an MLA. ఒక గన్మెన్ పెట్టుకొని తిరిగిన దానివల్ల నాకు వచ్చేది ఏం లేదు. సో దేర్ ఇస్ నథింగ్ బియాండ్ అండ్ దిస్ ఎంజాయ్మెంట్ ఆర్ దిస్ సాటిస్ఫాక్షన్ ఆర్ గ్రాటిఫికేషన్ యూ కెనాట్ గెట్. So if at all my next journey, do an enterprise which can give some employment or Some more families. some more business thing, everything. Ultimately, if there is a sustainable business in this country, everyone will get employed. వాళ్ళకి హ్యాపీగా their families will be good. I will do that in that format. So no plans for being a politician anymore. Okay. Sir, as you said, మెడికల్ పాలసీస్ గురించి ఇందాక మీరు ఒక మాట అన్నారు. సో మెడికల్ పాలసీస్ రైట్ నౌ ఉన్న వాటితో మీరు హ్యాపీగా ఉన్నారా, ఆర్ డూ యూ థింక్ దే ఆర్ హ్యాంపరింగ్ యువర్ సర్వీసెస్ యాజ్ పర్ గవర్నమెంట్? If you ask me bluntly, radical changes are needed in healthcare in this country. It is not one time ఏదో ఒక ఆరోగ్యశ్రీ ఇచ్చేస్తేనో, ఒక మెడికల్ కాలేజ్ ఆర్ హాస్పిటల్ కట్టేస్తానో, ఒక ఇన్స్టిట్యూట్ కట్టేస్తానో సరిపోదు. సో the need of healthcare will ఒక nuclear bomb లాగా పెరుగుతుంది going forward in this country, because whatever you see the young active people in next 20 to 30 years, if you see, will andaru become old age when they will hit the 50s. Right. When you hit 50s, the biggest need will be healthcare. Already we are undersupplied and there is gross disproportionate healthcare service in మన దేశం. సో హైదరాబాద్లో దొరికింది మీరు రెస్ట్ ఆఫ్ ద తెలంగాణకి వెళ్తే మీకు దొరుకుతాం. ఆంధ్రాలో సేమ్ థింగ్, ఆర్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. ఇప్పుడు సౌత్లో దొరికిన హెల్త్ కేర్ యూ వోంట్ సీ ఇన్ ద నార్త్. సో మెజారిటీ ఆఫ్ హిందీ స్పీకింగ్ బెల్ట్లో యూ వోంట్ సీ ద మన డిస్ట్రిక్ట్స్లో దొరికినంత కూడా వాళ్ళకి దొరకదు. సో ఇంత డిస్ప్రపోర్షనేట్ హెల్త్ కేర్ సర్వీస్ ఉంది. To some extent, government tried to compensate with these schemes. That schemes are also dead and దీన్ని రీవిజిట్ చేసే పరిస్థితి కూడా లేదు, బికాస్ హెల్త్ కేర్ నీడ్స్ హ్యూజ్ బడ్జెట్. సో ఎయిదర్ ఇండివిజువల్ పర్సన్ స్పెండ్ చేయాలి, లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీస్ స్పెండ్ చేయాలి, లేకపోతే గవర్నమెంట్ స్పెండ్ చేయాలి. మన గవర్నమెంట్ స్పెండింగ్ ఈస్ హార్డ్లీ 2% or less than that. 2%? Yeah, on the whole GDP. So Western countries spend 7 to 8% on their GDP. For మనకి ఉన్న పాపులేషన్లో వాళ్ళ పాపులేషన్ కన్సిడర్ చేస్తే మేబీ దే విల్ లివ్ 1/100th. ఇంగ్లాండ్ ఇస్ ఎ బిగ్గర్ ఎకానమీ అండ్ వాళ్ళకి కూడా ద హెల్త్ కేర్ సర్వీసెస్ ఇస్ నాట్ అప్ టు ద మార్క్. Now imagine where మనం ఎక్కడ ఉంటాం. సో అందుకని స్పెండింగ్ ఆన్ మల్టిపుల్ ఫ్రంట్స్ పీపుల్ షుడ్ బి ఎంకరేజ్డ్. మనకేందంటే హెల్త్ అనేది మన మైండ్ సెట్లో, ఇండియన్ మైండ్ సెట్లో కూడా ఏముంటుందంటే జబ్బు అనేది నాకు రాదు అవతలోడికే వస్తుంది ఫీలింగ్లో ఉంటాం. అండ్ హెల్త్ అనేది మనం వి నెవర్ కన్సిడర్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. దట్ ఈస్ అగైన్ వి డోంట్ సీ ఇట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. హెల్త్ బాగుంటే నెక్స్ట్ బాగుంటుందనే థాట్ కూడా ఉండదు. సో వి ఆల్వేస్ సీ ఇట్ యాజ్ అన్ ఎక్స్పెండిచర్. దట్స్ అగైన్ ఏ ప్రాబ్లమ్. హెల్త్ ఇష్యూ వచ్చిందంటే హాస్పిటల్కి పోయి ఏదైనా స్పెండ్ చేయాలంటే, నౌ స్లోలీ ఇట్ ఈస్ చేంజింగ్ బట్ it has to change. So everyone should get insured at least to that extent. And now insurance, mana desanlo insurance in health has become just because of the working class perigipoyi corporate companies giving provide cheyadam valla spread ayindi gaani otherwise direct ga insurance katti తీసుకునేది చాలా తక్కువ. So that has to increase. Government spending has to increase and we have to manandra health has మనం చూడాల్సింది as a human మనం కూడా మిషన్స్ లాగా బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీ షుడ్ ఇన్వెస్ట్ అండ్ మనం డబ్బులు కొంచెం హెల్త్ కోసం పెట్టుకోండాలి అదర్ దెన్ ద హెల్తీ లివింగ్ విచ్ వీ షుడ్ డూ. సో వాట్ డు యూ ఎంజాయ్ సార్, బిజినెస్ మ్యాన్ ఆర్ ఎ డాక్టర్? I enjoy everything in life, good, bad, ugly, you call it, So for me, as I said, practice is my bread and butter, but entrepreneurship is a different game. దానికి
you can't replace, you can't compare. But God was, as I said, now God is kind enough that టు బ్రిడ్జింగ్ బోత్. which సో లెట్స్ గో ఫర్ ఎ ర్యాపిడ్ ఫైర్ సార్. వాకింగ్ ఆర్ జిమ్? gym, ఎర్లీ డిన్నర్ ఆర్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్? both. టీ ఆర్ కాఫీ? Black coffee, వన్ ఫుడ్ ఇండియన్ షుడ్ ఈట్ మోర్. more protein. భారతీయులందరూ తినకుండా అతి తక్కువ చేయాల్సిన ఆహారం ఏది? Western food, లైక్ or ఆల్ ప్యాకేజ్డ్, ప్రాసెస్. packaged and processed food. వన్ హ్యాబిట్ మన హార్ట్ని ప్రొటెక్ట్ చేస్తుంది అంటే ఏంటది? It's not a one word answer. Healthy diet, exercise, and no smoking. This will take you a long way. ఓకే. స్మోకింగ్. నేను ఇప్పుడు వన్ హ్యాబిట్ దట్ ప్రొటెక్ట్స్ ద హార్ట్ అని అడిగాను. వన్ హ్యాబిట్ దట్ డ్యామేజెస్ ద హార్ట్. High calorie food, smoking. వన్ హార్ట్ హెల్త్ మిత్ యూ వాంట్ టు డిస్ట్రాయ్ టుడే. Your sorbitol is going to stop heart attack. పిల్లలకి ప్రతి తల్లిదండ్రి నేర్పించాల్సిన ఒక విషయం ఉంది హార్ట్ హెల్త్ విషయంలో, అంటే అదేంటి? Right from childhood, మనం పిల్లలకి నేర్పించాల్సింది హెల్తీ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ మస్ట్ గో ప్యారలీ ఫర్ ఎ లైఫ్ టైం. ఇట్స్ వన్ డే జాబ్ కాదు. అది ట్రైనింగ్ షుడ్ స్టార్ట్, డైట్ కాన్షియస్నెస్ షుడ్ స్టార్ట్ మనం పిల్లల నుంచి ఇన్కల్కేట్ చేస్తే దట్ రన్స్ దెమ్ ఫర్ ఎ హెల్దీ లైఫ్, ఫర్ ఎ హెల్దియర్ ఫ్యామిలీస్ ఆన్ ఎ లాంగ్ రన్. ఇఫ్ దెర్ ఇస్ ఎ మెసేజ్, హెల్త్ అసలు బాగా ఇగ్నోర్ చేస్తున్నారు, సరిగ్గా టైంకి పడుకోవట్లేదు, ఎప్పుడు ఎక్కువ బయట తినడానికి ఇష్టపడుతున్నారు, ఇలాంటి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి మీరు డైరెక్ట్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? See, ultimately all of us, మనందరికీ ఏంటంటే what gives us happiness is ultimately eating రైట్. different kinds of food. దాన్ని restrict to a limited time frame in a week or a month or kind of మనకి ఉన్న feasibility, but remaining part you need to be continuously conscious. మనకి ఆ డైట్ పైన కాన్షియస్నెస్ ఉండాలి, ఏం తింటున్నా అనేది. అది మిస్ అయితే మనం ర్యాండమ్గా తినడం మొదలు పెట్టామంటే వీ ఆర్ అట్రాక్టింగ్ డిసీజెస్ అండ్ సఫరింగ్. ఇమీడియట్గా దట్ గివ్స్ యూ దట్ హై. మనం ఎప్పుడైనా షుగర్ తీసుకుంటే దట్ గివ్స్ హిట్ ఉంటుంది, ఆ హై ఇస్తుంది, అందుకే మళ్ళీ తింటాం. సో అండ్ బ్రెయిన్ కూడా తిని మీరు గ్యాప్ ఇచ్చారనుకోండి, ఆ షుగర్ లెవెల్ పడిపోగానే ఇట్ విల్ ఫోర్స్ యూ టు, ఇట్స్ అన్ అడిక్షన్. షుగర్ ఈస్ ద బిగ్గెస్ట్ అడిక్టర్. సో ఇది కంట్రోల్ లేకపోతే ఇట్ మే గివ్ ఏ ఇమీడియట్ హై ఫర్ 5 years 10 years, బట్ కంటిన్యూ చేస్తే లాంగ్ రన్లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, వాటిని బేర్ చేయడం చాలా కష్టం. సో ఫిక్స్ దట్ ఫ్రమ్ టుడే సో దట్ మనకి లాంగ్ రన్లో విల్ ఆల్ బీ హెల్తీ టుగెదర్. రైట్. ఓవర్ 2 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్లో మీ ఓవరాల్ ఈ జర్నీలో మిమ్మల్ని అతిగా బాధ పెట్టిన విషయం ఏది సార్? సి కొన్ని సర్జికల్ కేసెస్లో కొన్నిసార్లు ఐ కుడ్ హ్యావ్ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్. కానీ బిజినెస్ పరంగా దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ I can't disclose now, but yeah, so where we felt very low. Kani God was, as I said again, it comes to the God. So has given that low, has given us this high today in business. So never feel for it. You know, I always believe there is a solution. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది లైఫ్లో. ఇట్స్ నాట్ మనం క్రియేట్ చేసుకునేది కాదు, గాడే క్రియేట్ చేస్తుంటాడు, ఆర్ నేచర్ కూడా మనకి క్రియేట్ చేస్తుంటుంది. మనం దాన్ని ఎత్తుక్కోవాలంతే. అది ఎత్తుక్కుంటే యు ఆర్ సక్సెస్ఫుల్. టైం ఇవ్వాలంటారు. టైం కాదు, యూ హ్యావ్ టు సెర్చ్ వాట్ ఈస్, నీకున్న ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అని సెర్చ్ చేయాలి. సొల్యూషన్ ఉంటుంది, యూ నీడ్ టు పిక్ దట్ ఇన్ అ రైట్ వే. ఓకే. సో మిమ్మల్ని అతిగా బాధ పెట్టింది ఏంటి అని అడిగితే మీరు చెప్పలేదు, కానీ అతిగా సంతోష పెట్టిందంటే ఏం చెప్తారా? సి, అతిగా ఏది బాధపడకూడదు, అతిగా ఏది సంతోషపడకూడదు అనేది ఐ బిలీవ్ ఇన్ దట్. ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ డే ఈజ్ ఎ బ్లెస్సింగ్ విచ్ నేచర్ ఆర్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. ఐ లీవ్ దట్ మూమెంట్. ఆ రోజు అయిపోతే నెక్స్ట్ పేజ్ ఓపెన్స్ టుమారో. రైట్. సో ఫర్ ఎ ఫెలో డాక్టర్ ఆర్ ఎ ఫెలో కార్డియాలజిస్ట్ స్ట్రెస్గా ఎవరైనా ఫీల్ అయితే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు మీరు? Do your job sincerely. Right things will follow you. This is the simplest thing.
ఇఫ్ మన జాబ్కి మనం సిన్సియర్గా ఉంటాం, అది నేను కార్డియాలజిస్ట్ అవ్వచ్చు, ఎంటర్ప్రినర్ అవ్వచ్చు, యాజ్ యునో యూ స్టార్టింగ్ ఎ జర్నీ ఫర్ యూ ఆల్సో. Sir. ఇఫ్ యూ ఆర్ సిన్సియర్ టు ద జాబ్ యూ ఆర్ డూయింగ్, సక్సెస్ విల్ ఫాలో. యూ డోంట్ నీడ్ టు హ్యావ్ దీంట్లో సెకండ్ థాట్ షార్ట్ లేదు, కట్స్. సెకండ్ థాట్ లేదు, షార్ట్ కట్స్ లేవు. సిన్సియారిటీ విల్ ఈల్డ్ యూ రిజల్ట్. సిన్సియారిటీలో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్జరీ చేశాను, ఇఫ్ ఐఎమ్ సిన్సియర్, ఇఫ్ ఇట్ ఫెయిల్స్, ఇఫ్ ఐ వర్క్ ఆన్ దట్, ఐ విల్ సక్సీడ్ నెక్స్ట్ టైం. ఇంటెంట్, ఆ సిన్సియారిటీ. ఒక ఇంటర్వ్యూ ఫెయిల్ అయింది మీకు, ఇఫ్ యు ఆర్ సిన్సియర్, యూ విల్ వర్క్ నెక్స్ట్ ఇంటర్వ్యూ హౌ బెస్ట్ ఐ కుడ్. ద సేమ్ థింగ్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఇది ఫెయిల్యూర్స్ ఆర్ కామన్. ఆల్ ఆఫ్ అస్ విల్ హ్యావ్ ఫెయిల్యూర్స్ ఇన్ వన్ వే ఆర్ ద అదర్. బట్ దానికి సొల్యూషన్ ఎత్తుక్కుంటే యూ విల్ బి సక్సెస్ఫుల్ నెక్స్ట్ టైం. ఆ సొల్యూషన్ కోసమే యూ షుడ్ బి సిన్సియర్. Right, sir. Thank you so much for that advice. థ్యాంక్ యూ. I hope you enjoyed this conversation. Thank you for watching.